లడ్డూది. వావ్, దట్ స్టెప్ అంతే ఇంకొకటి. హాయ్ ఫ్రెండ్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్. సో ఆల్రెడీ అయితే మనం తిరుమలకి చేరుకోవడం జరిగింది. ముందుగా మనం 8 గంటలకు తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి అలిపిరి మెట్ల ద్వారా 1:30కి మనం అయితే తిరుమలకి చేరుకోవడం జరిగింది. సో ముందుగా లగేజ్ సెంటర్ నుంచి లగేజ్ తీసుకొని తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మా ఫ్రెండ్ అక్కడ రూమ్ బుక్ చేయడం జరిగింది. సిఆర్ఓ ఆఫీస్లో మార్నింగ్ 6 నుంచి 7 మధ్యలో బుక్ చేసుకుంటే తొందరగా బుక్ అవుతుంది. 100 రూపీస్ కావచ్చు, 50 రూపీస్ కావచ్చు. రూమ్స్ అయితే మనకు తొందరగా బుక్ అవ్వడం జరుగుతుంది. సో దాని తనికొండ వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసేసి తర్వాత గుండు గీయించుకొని నైట్ 9:30కి అయితే మాకు దర్శనం స్లాట్ ఉందన్నమాట. సో ముందుగా మేము 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అయితే 2 మంత్స్ బ్యాక్ చేసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్. సో ఈ బ్యాచ్ అంతా మేము కేదార్నాథ్ బ్యాచ్ అన్నమాట. సో మళ్ళీ అందరం కలిసి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో వీడియో చూస్తున్న మన శ్రీకాంత్ బ్రో అండ్ మంజు బ్రో అండ్ శివ బ్రో అండ్ మురళి బ్రో. సో వీఆర్ అందరం కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మేము దర్శనకు బయలుదేరాం. సో టైం ఎంత అవుతుంది బ్రో? ఎగ్జాక్ట్లీ 6:48 అవుతుంది. 3 hours టైం పడుతుంది. యాక్చువల్గా మన దర్శనము 9:45 ఉంది. సో ఎర్లీగా వెళ్దాం. ఫాగ్ టీటీడీలో టుడే December 16. కాకపోతే ఫాగ్ అన్నది చాలా హెవీగా ఉంది. క్లైమేట్ కూడా ఈ రోజు చేంజ్ అయింది మేము వచ్చినప్పుడే. ఇంకో విషయం ఏంటంటే మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా మేము వెళ్ళిన 2 రోజుల ముందు వెళ్ళిన తర్వాత వెదర్ అనేది కరెక్ట్ లేకుండే. బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం సూపర్ ఉండే. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్. కాకపోతే మనము టీటీడీ ఇట్లాంటి వెదర్ లో చూస్తామో తెలియదు, కానీ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అనుకో. సో మేమైతే స్పెషల్ టికెట్ 300 టికెట్ ఉంటుంది కదా, సో దానిపై వెళ్ళడం జరుగుతుంది. సరౌండింగ్ లో కూడా ఇస్తాడు. అండ్ రూమ్స్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ లో దొరుకుతాయి. 100 కావచ్చు, 50 కావచ్చు. 1500 మన ఆధార్ కార్డు పెట్టి ముందే తీసుకుంటే ఆధార్ కార్డు ఉండాలి. పర్సన్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలా. సో ఆ రూమ్ ఇవ్వడానికి కూడా మనకు మెసేజ్ వస్తుంది అన్నట్టు, కన్ఫర్మేషన్ మెసేజ్ మొబైల్కి వస్తే. సో అప్పుడు మనం ఆ లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్కి రూమ్ తీసుకోవాలి. సో ఇది ప్రాసెస్. హాట్ వాటర్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంటుంది. సో మనం అలిపిరి మెట్లు ఎక్కినాం కదా పొద్దున. అవును, మనం ఏమో ట్రైన్ ఉన్నప్పుడు ఆలోచించినాం బ్యాగ్ ఎట్లా మనం ట్రైన్ అలిపిరి మెట్లు ఎక్కుదామని అనుకున్నాం. కాకపోతే మన లక్ ఏంటంటే మనం ట్రైన్ దిగంగానే అక్కడ ఆటో వాళ్ళు చాలా మంది అవైలబుల్ ఉంటారు అనమాట. అవునవును, రైల్వే స్టేషన్ దిగంగానే అలిపిరి మెట్సా శ్రీహరి మెట్సా అని వాళ్ళు. సో ఆర్టీసీ బస్సులు ఉంటాయి కానీ అవి టైంకు అవైలబుల్ ఉంటాయి. సో మనం కొద్దిగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కైనా పర్లేదు. ఆటోలో కావచ్చు, జీబులు కావచ్చు, స్పెషల్ వెహికల్ వెళ్ళిపోవచ్చు. అలిపిరి మెట్ల కాడ మేము పెట్టేసినాం అనమాట. బ్యాగ్ ఇచ్చేసినాం ఫ్రీ, మొత్తం టోటల్ ఫ్రీ. మనం అక్కడైతే ఎట్లయితే సబ్మిట్ చేస్తామో మనకి ఇట్లా 3550 స్టెప్ కంప్లీట్ అయ్యి మనం ఒక 10 మీటర్స్ ముంగట రైట్ సైడ్ వెళ్ళంగానే మనకి లగేజ్ ఎంబడి తీసుకోవచ్చు. చాలా మంచి ఫెసిలిటీ కిరణ్ అది. ఒక 1 రూపీ లేకుండా కూడా. మన బ్రేక్ఫాస్ట్ మాత్రం మన మస్తు ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుందాం మన ఆడియన్స్ తోటి. బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి సరౌండింగ్ మొత్తం, అంటే సైడ్కి చిన్నవి. కానీ మేమేంటంటే టార్గెట్ పెట్టుకున్నాం ఒక 2K 500 మెట్లు అయినాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని. 1000 అని, 1.5 అని, 2K అని. సో ఇట్లా టోటల్గా రీచ్ అయినా కానీ బ్రేక్ఫాస్ట్ చేయలే. మధ్యలో కొబ్బరి నీళ్ళు, సో చిన్న అలాంటివి తీసుకోవడం జరిగింది. సో హెవీ ఫుడ్ తీసుకుంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో అలా జర్నీ చేయడం జరిగింది. కానీ అద్భుతంగా నిజం చెప్తున్నా, మేము వచ్చిన టైంకి ఆ వెదర్కి రియల్లీ అసలు చాలా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మేము దర్శనంకి పోతున్నాం. సో సీ యూ సూన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం తిరుమలకి వచ్చినప్పుడు వరాస్వామి వారి టెంపుల్కి వెళ్ళాలా. సో అప్పుడే మనము కంప్లీట్ అవుతాం అనమాట. వారి టెంపుల్ ఉంటుంది. టైం వచ్చేసి 7:20 అవుతుంది. మేబీ అక్కడ 1 hour టైం పట్టవచ్చు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. దాని తర్వాత మనం స్వామివారిని దర్శించుకోవడం వెళ్ళాలి. వీడియోలు చూస్తే అనిపిస్తుంది. టెంపుల్ చూపెట్టు. సో దర్శనం అనుకున్న తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. సో లోపలికైతే ఫోన్లు ఎంట్రీ ఉండవు. సో స్టే ట్యూన్డ్. కిరణ్,
ప్రజెంట్ ఎక్కడున్నాం? సో మనం ఇప్పుడే వరాహస్వామి వారి దర్శనం అయిపోయింది. సో టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో దర్శనం చేసుకుంటే బెటర్. సో ప్రజెంట్ అయితే ఎక్కడున్నాం బ్రో? స్వామివారి పుష్కరిణి, స్వామివారి వరాహస్వామి ఎదురుగానే పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసుకొని దీనికి వరాహస్వామిని దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్తే యాత్ర కంప్లీట్ చేసినట్టు. వరాహస్వామి క్షేత్ర పాలకుడు. సో ఇదన్నమాట అది స్వామివారి పుష్కరిణి. చెప్ కిరణ్, టైం అయితే? సో టైం వచ్చేసి 1:30 అవుతుంది నైట్. సో ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు రావడం జరిగింది ప్రసాదాలు తీసుకొని. సో ఇప్పుడు తినేసి కొద్దిగా పండుకొని రేపు కొండపై ఉన్న ప్రదేశాలు తిరగబోతున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే తిరుమలలో ఉన్న పైన చూడాల్సిన ప్రదేశాలను చూడబోతున్నాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే షాపింగ్ చేస్తున్నాం. మార్నింగ్ లేచి అంటే ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో సో రెడీ అయ్యి సో ఇప్పుడు షాపింగ్ చేసుకొని స్పెషల్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళబోతున్నాం అన్నమాట. స్టేట్. సో ఇది వచ్చేసి అగరబత్తుల కౌంటర్ అన్నమాట. సో ఇక్కడ అగరబత్తులు మంచిగా ఉంటాయట. సో ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ వేదిక. సో మనకు టీటీడీ సో దాంట్లో జరిగే లైవ్స్ అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు మేము ఇప్పుడు శ్రీవారి పాదాల మెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నమాట. మురళీకృష్ణ అండ్ శ్రీకాంత్ బ్రో, శివతేజ ముందర కూర్చోవడం జరిగింది. మిత్ర బృందం, బంధుమిత్రులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ముందట కూర్చోవడం జరిగింది. యాక్చువల్గా ఎంటకలు తొందర పెరగడానికి మరియు పెరగకపోవడానికి కారణాలు వచ్చేసి మన బ్రో తేజ గారు వివరించడం జరుగుతుంది. మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అయితే ఒకసారి వినండి. టైం కేటాయించి చెప్పండి బ్రో. గుండుకు ఇచ్చిన వెంటనే గుండెకి గాలి బాగా తగిలితే ఎంటుకలు త్వరగా ఎదుగుతాయి. అలా కాకుండా మీరు సిగ్గుపడి మరీ అంత స్పీడ్ చెప్పను బ్రో. లేదు చెప్పాలి. చెప్పను బ్రదర్. చేసే మూడు మా యూట్యూబర్స్ కోసం చెప్పాలి. ఒక రెండు చెప్పను బ్రదర్. మాట చెప్పలేకపోతున్నాడు బ్రో. మాకు చెప్పిండి ఏం పాయింట్స్ అంటే ఫస్ట్ గుండుకు బాగా గాలి తగలాల. సో క్యాప్ లాంటివి పెట్టుకోకూడదు. అండ్ కుదిరినప్పుడు ఆయిల్ పెట్టాలి. అండ్ పెరిగేదాకా వెయిట్ చేయాలి. హెడ్ బాత్ రెగ్యులర్ గా చేయాలి. స్నానం రెగ్యులర్ గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ అని 3 days ఒకసారి కాకుండా రెగ్యులర్ చేస్తే హెయిర్ కు మంచిది, మనకు కూడా మంచిది అని చెప్పడం జరుగుతుంది. అంతే కదా. ఏంటంటే కొంచెం ఆలోచనలు ఫాస్ట్ గా ఉంటాయి. గాలి కలుగుతుంది హెడ్కి.
శ్రీవారి పాదాలకు వచ్చాము. సో క్యూ లైన్ ఉంది, క్యూ లైన్లో నిలబడాలి, నిలబడి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. సో లైక్ కొట్టండి. దీని గురించి తెలుసా ఏమన్నా? అక్కడ రాసి ఉంది, బోర్డు ఉంది. అది కాక నీకేమన్నా తెలుసా అని అడుగుతా. శిలా తోరణం ఆసియాలోనే ద ఫస్ట్. సో ఇవి వచ్చేసి అన్ని అడవి కోళ్ళు, అడవి కౌజు పిట్టలు. ఇది అడవి కోడి. నేనైతే కాము. ఎక్కడికి వచ్చినాం బ్రో? సో ఆకాశగంగా వచ్చినాం. ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్ని మెట్లు దిగాలి? 150 ఎక్కాలి, 150 దిగాలి. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఇదంతా డౌన్. లాస్ట్ టైం చేసినట్టు సూపర్ రావాలి. నువ్వు ఏదైనా పెడతావని చూస్తుంది. నువ్వు ఆహారం పెడితే కదా దానికి. రివర్స్ తీసుకుంటుంటా ఏం చేస్తా. సో మనం ప్రజెంట్ అయితే పాప వినాశనానికి రావడం జరిగింది. సో ఇక్కడ వస్తే ఏమవుతుంది బ్రో? సింపుల్గా వాటర్ చల్లుకుంటే పాపాలు పోతాయి. సింపుల్గా చెప్పాలి. స్నానం చేస్తే
తిరుమలకి మొత్తం ఇక్కడ ఒక డ్యామ్ ఒకటి ఉంటుంది. ఆ డ్యామ్ నుంచినే వాటర్ వెళ్తాయి. సో అవే వాటర్ ఇటు వస్తాయి. వాటర్ మొత్తం తిరుపతికి కూడా కొంచెం సప్లై అవుతాయి ఈ వాటర్. సో ఈ వాటర్ తిరుమలకు కూడా సప్లై అవ్వడం తిరుమలకి తిరుపతికి కూడా కొన్ని ఏరియాల్లో సప్లై అవ్వడం జరుగుతుంది. ఆ డ్యామ్ ముందు ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యామ్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది వ్యూ ముందు ఉంటుంది. ఓకే. అక్కడ గేట్లు శివ. సో ప్రజెంట్ అయితే ఈ డ్యామ్ క్లోజ్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి పాప వినాశనం డ్యామ్ అన్నమాట. ప్రజెంట్ క్లోజ్ ఉన్నది. సో మనం ఇట్లా కిందికి వెళ్తే ఆ వాటర్ వస్తాయి. తల మీద నీళ్ళు చల్లుకోండి. సో ఇదే వాటర్ని తల మీద చల్లుకోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. స్నానాలు చేసేవారు స్నానాలు చేస్తారు. సో దీనివల్ల పాపాలు పోతాయనేది ఒక నమ్మకం. సో గాడ్ బ్లెస్ యూ.